శ్రీ వినాయక కథ మూడవ భాగం. పూర్వం కాలంలో మహర్షులు, దేవతలు, మానవులు గణపతిని అత్యంత భక్తితో ఆరాధించేవారు. గణపతి అనుగ్రహం లేకుండా ఏ కార్యమూ సఫలీకృతం కాదని అందరూ గ్రహించారు. ఒకసారి దేవతలు బ్రహ్మదేవుని సమక్షంలో ఇలా ప్రశ్నించారని పురాణాలు చెబుతున్నాయి. ఓ సృష్టికర్త, వినాయకుడు ఎందుకు మొదట పూజించబడుతున్నాడు? ఆయన మహత్యం ఏమిటి? అప్పుడు బ్రహ్మదేవుడు ఒక గాథను వివరించాడు. కైలాసంలో పరీక్ష. ఒకసారి శివపార్వతులు కుమారులైన కుమారస్వామి, కార్తికేయ మరియు వినాయకుని పరీక్షించాలని నిర్ణయించారు. ఇద్దరికీ ఒకే ఆజ్ఞ ఇచ్చారు. మేము మీకు ప్రపంచమంతా తిరిగి వచ్చి దర్శనం చేసి రావాలని చెబుతున్నాం. ఎవరు తొలుత వస్తారో వారికి ప్రత్యేకమైన వరం ఉంటుంది అన్నారు. కార్తికేయుడు తన విహంగవాహనమైన మయూరంపై ఎక్కి లోకాల్లో సంచరించడానికి బయలుదేరాడు. కానీ గజముఖుడు అయిన వినాయకుడు మాత్రం నిశ్చింతగా అక్కడే నిలబడ్డాడు. వినాయకుని బుద్ధి. ఆయన మనసులో ఆలోచించాడు. లోకం అంతా ఈ విశ్వంలో కలిసిపోయి ఉంది. ఈ విశ్వానికి మూలం నా తల్లిదండ్రులైన శివపార్వతులే. వారిని ప్రదక్షిణం చేస్తే అదే లోకం ప్రదక్షిణం చేసినట్లే అని. అలా గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. శివపార్వతులు ఎంతో ఆనందించి ఆశీర్వదించారు. ఓ వినాయకా, నీ బుద్ధి మేము చూశాం. అందుకే ముందు నీ పూజ జరుగుతుంది. యావత్ లోకంలో ఎవరు ఏ కార్యం ప్రారంభించినా నిన్ను మొదట ఆరాధించి తరువాతే చేస్తారు. నీవు విఘ్నేశ్వరుడవు అని వరప్రసాదం ఇచ్చారు. ఫలితం, ఆ రోజు నుండి గణపతికి మొదటి పూజాధికారం లభించింది. అందుకే వివాహం, వ్రతం, యజ్ఞం, విద్యాభ్యాసం, యాత్ర ఏ శుభకార్యం అయినా వినాయకుని ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. డ్యాష్ 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 కుడి చూపుడు వేలు. ఇది శ్రీ వినాయకుని మహిమను వివరించే 3వ భాగం కథ. మీకు కావాలంటే నేను 4వ భాగం కూడా కొనసాగించాలా? శ్రీ వినాయక కథ 4వ భాగం. పార్వతీదేవి తన మనసులోని సంతోషంతో సృష్టించిన గణనాథుడు వినాయకుడు, శివుని ఆజ్ఞతో గణపతిగా, గణనాధిపతిగా నిలిచాడు. ఆ దివ్యమైన సందర్భంలో దేవతలందరూ వచ్చి వినాయకుడిని దర్శించారు. దేవతల ఆశీర్వాదం. దేవేంద్రుడు సహా దేవతలందరూ గణపతికి అష్టైశ్వర్యాలు, అపారమైన బుద్ధి, అఖండమైన జ్ఞానము ప్రసాదించారు. ఈ లోకంలో ఏ యజ్ఞము, ఏ పూజ, ఏ వ్రతము నీకు ముందు ప్రారంభం కాకుండా జరగదు అని వాగ్దానం చేశారు. అందువల్ల గణపతిని యాస్టరిస్క్ ఆదిమంత్రం ఆది పూజ గా ప్రతిష్ఠించారు. మునుల ప్రశ్నలు. ఒకసారి మహర్షులు శివపార్వతుల దగ్గరకు వచ్చి, ప్రభూ, ఈ చిన్నవాడిని ఎందుకు ప్రధాన దేవుడిగా ప్రతిష్ఠించారు అని ప్రశ్నించారు. అప్పుడు శివుడు మునులకందరికీ గణపతి మహిమను వివరించాడు. గణపతి పరీక్షలు. ఒక సందర్భంలో నారదుడు భూమికి వచ్చి గణపతికి ఒక దివ్యఫలం, జ్ఞానఫలం ఇచ్చాడు. దానిని ఎవరు అర్హులని తేల్చాలని దేవతలందరికీ చెప్పాడు. కార్తికేయుడు తన వాహనమైన మయూరం ఎక్కి భూలోకాన్ని ప్రదక్షిణం చేశాడు. కానీ గణపతి మాత్రం శివపార్వతులను చుట్టి 3 సార్లు ప్రదక్షిణం చేసి, నా తల్లిదండ్రులే లోకమే అని చెప్పాడు. దాంతో ఆయనకే జ్ఞానఫలం లభించింది. ఈ విధంగా ఆయన జ్ఞానానికి, మేధస్సుకు చిహ్నంగా నిలిచాడు. గణపతి వ్రత ప్రాముఖ్యం. తరువాతి రోజుల్లో భక్తులు గణపతిని తొలిపూజగా ఆరాధించడం ప్రారంభించారు. ఎవరైనా కర్మ, యజ్ఞం, వివాహం, పండుగ మొదలుపెట్టే ముందు వినాయక పూజను చేయాలి అని నిశ్చయమైంది. వినాయకుని పూజ చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి, విజయాలు కలుగుతాయి. డ్యాష్ 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 కుడి చూపుడు వేలు. ఇది శ్రీ వినాయక కథ 4వ భాగం. తర్వాతి భాగంలో గణపతి వివిధ అవతారాలు, భక్తులకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయనకు ఏర్పడిన పండుగ ప్రాముఖ్యత గురించి చెబుతాను. మీకు కొనసాగింపు వెంటనే చెప్పమంటారా లేక ఒక్కో భాగం విడిగా కావాలా?